నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను గైస్. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా అది చూపిస్తాను. అలాగే నేను ఈ వీడియోలో మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఒకటి చెప్తాను గైస్. అందుకని మీరు లాస్ట్ వరకు చూడండి గైస్ ఈ వీడియోని. ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాం కదా, దీనికి మనము ఆనియన్స్, ఉల్లిపాయలు, టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పెద్ద సైజువి ఒక 3-4 టమోటాలు, ఓ 2 పెద్దవి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఈ ఎగ్ ఫ్రైకి ముందే ఒక 10 ఎగ్గులు ఉడకబెట్టేసుకుంటే మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 10 ఎగ్గులు ముందే ఉడకబెట్టేస్తున్నారు. దీనికి పైన ఉన్న పొట్టు కూడా ఇట్లా తీసేసుకోవాలి. దీనికున్న పైన ఉన్న ఆ పెంకునంతా తీసేసుకొని పచ్చ సొనను, తెల్ల సొనను సపరేట్గా చేసేసుకోవాలి. వీటిని కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన ఎగ్గులకున్న పైన పెంకు అంతా తీసేసి ఇట్లా రెడీగా పెట్టుకోవాలి. అలాగే దీంట్లో లోపల పచ్చ సొన ఉంటుంది కదా, ఎల్లోది, దాన్ని కూడా సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ తెల్ల సొన ఉంటుంది కదా, ఈ తెల్లదాన్ని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రై అనేది. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై అనేది. ఇది కూడా నేను చేయలేదు గైస్, నేను చెయ్యను ఎగ్గులు, కాబట్టి వేరే అన్నకు చెప్పి వేరే అన్న చేసి పెట్టినాను గైస్. వేరే అన్నని వాళ్ళ ఇంట్లో చేసి వీడియో తీసి పెట్టినారు నాకు పెట్టమంటే. నేను మీకోసమని ఇలా అడిగాను, మీకు చూపించడానికని ఎగ్ ఫ్రై అనేది. చాలామంది ఎగ్ తింటారు కదా, ఎగ్ లవర్స్ కోసమని ఇట్లా నేను చూపించాను గైస్. నేను ఓన్లీ వెజ్ మాత్రమే చేసేది గైస్, నేను చెయ్యను కాబట్టి మీకు వేరే వాళ్ళతో మీకోసమని వీడియో తీసి పంపించమని చెప్పి అని చూపిస్తున్నాను గైస్. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీళ్ళు రైస్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇట్లా మందంగా ఉండే దాంట్లో అయితే మాడకుండా అట్లా ఉంటుంది, మనకి ఈజీగా చేసుకోనికి వస్తుంది. రైస్ కుక్కర్ పెట్టేసుకొని ఇట్లా లోతుగా మందంగా ఉండే గిన్నెను పెట్టేసుకోవాలి. దీంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటాలు అన్నీ. వీటన్నిటిని బాగా మగ్గబెట్టుకోవాలి. మెత్తగా అయ్యేంతవరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఇవన్నీ మగ్గేంతవరకు బాగా కలుపుకోవాలి. మనకు మందంగా ఉండే గిన్నె కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఇవి మగ్గడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది గైస్, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. ఇలా వీటిని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల పైన అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అందుకే అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా మగ్గిన తర్వాత, వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, రుచికి తగ్గట్టుగా సాల్టు, ఇవన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాలన్నీ మాడకుండా వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తము పైకి తేలిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకొని, ఆ ఎగ్స్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అప్పుడు మనకి ఈ మసాలాలన్నీ వీటికి బాగా పట్టుకుంటాయి.
ఓ 2 నిమిషాలు ఇట్లనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ గైస్. ఈ అన్న వాళ్ళు చపాతీలోకి చేసుకున్నదంట ఇది. మీరు కూడా చపాతీలోకి లేదంటే రైస్లోకైనా ట్రై చేసుకోండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇంతే గైస్, చాలా సింపుల్గా ఈ ఎగ్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. మరి లావుగా లేకుండా మరి సన్నగా లేకుండా కట్ చేసుకున్నాను చూడండి గైస్ ఈ ఎగ్స్ని. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.